ఫైనల్‌గా అయితే సర్దుకున్న బట్టలు, వండుకున్న స్నాక్స్, ఆ రోజు అంతా ట్రైన్‌లో కూర్చొని తినడానికి ఇంకా కొంచెం ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకొని, అందరం ఫ్యామిలీస్ అయితే స్టేషన్‌కైతే వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కిపోయామన్నమాట. మేము వెళ్ళాలనుకున్న డెస్టినేషన్‌కి ఫస్ట్ మేము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి. విజయవాడ నుంచి అక్కడి నుంచి ట్రైన్ ఉందన్నమాట. దిగిన వెంటనే తెచ్చుకున్న టిఫిన్స్ అన్నీ అక్కడే కూర్చొని తినేసాము. ఇలా జర్నీలో పెట్టుకున్న టైంలో నీట్ ప్లేస్‌లోనే తింటాను, హోటల్‌లోనే తింటాను అనేది పెట్టుకుంటే మనం ఆకలితో కడుపు మార్చుకోవడమే అనమాట. ఫైనల్‌గా మేమైతే ఆ ఒకరోజు జర్నీ ఎంత అంటే మేము అక్కడ 9కి ఎక్కాము, 9కి దిగామన్నమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? షిరిడి అనమాట. నాకున్న పెద్ద పెద్ద డ్రీమ్స్‌లో ఇది కూడా ఒక పెద్ద డ్రీమ్ అనమాట. షిరిడి అయినా, తిరుపతి అయినా దేవుడి దగ్గరికి ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఎప్పుడైతే ఆయన నుంచి పిలుపొస్తుందో అలా వస్తేనే వెళ్ళాలి అని అంటారు కదా! వెళ్ళగలుగుతామంటారు కదా! వాటిట్లో షిరిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను, సడన్‌గా కుదిరిందనమాట. అది కూడా ఈసారి 5 డేస్ ట్రిప్పు. మా ఫ్యామిలీ అంతా అంటే ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళు, చిన్నవదిన వాళ్ళు మిస్ అయ్యారు. కానీ హోప్‌ఫుల్ అంటే ఈ ఫ్యామిలీ గ్యాదర్ అవ్వడం కూడా ఈ డేస్‌లో చాలా కష్టం అనమాట. అందరికీ ఒకేసారి కుదరడానికి పాసిబిలిటీ లేదు. కుదిరినంత మంది వెళ్ళామన్నమాట. మేము ఆన్లైన్‌లోనే ఇక్కడ సాయి భక్త నివాస్ అనేది బుక్ చేసుకున్నాము. అంటే ఆన్లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా 2 డేస్ మాత్రమే బుక్ చేస్తారనమాట ఒకసారి. ఆ తర్వాత మనకి కంటిన్యూషన్ కావాలనుకుంటే ప్రాసెస్ ఉంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మామూలుగా టెంపుల్ దాకా అయితే 20 రూపీస్ అంట. ఇక్కడికైతే 30 రూపీస్ అంట పర్ హెడ్. అది నార్మల్‌గానే ఫిక్స్డ్ రేట్ అనమాట. దాంట్లో ఏం చేంజెస్ లేవు. అదైతే మేము పే చేసేసుకొని ఆటో కింద వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్, ఆఫ్లైన్ డైరెక్ట్గా తీసుకునే వాళ్ళకి ప్రాసెస్ వేరువేరుగా ఉంటే మేము బుక్ చేసుకున్న స్లిప్స్ అవన్నీ చూపించేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాకు ఇచ్చిన కీస్ తీసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళిన రోజు మార్నింగ్ 9:30 అట్లా అయిందనమాట. ఇంకా ఆ తర్వాత అవంతా వచ్చి రూమ్స్కి వెళ్ళేటప్పటికి 10:30 అలా అయింది. మేమైతే ఫ్రెష్ అయిపోయి తర్వాత ఫస్ట్ భోజనం చేసుకుని నెక్స్ట్ మేము దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నాము. దానికన్నా ముందుగా ఇక్కడ ఈరోజు ఇంకా ఇంకొక స్పెషల్ ఉందన్నమాట నాకు. అదేంటనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పెడుతూనే ఉంటాను. ఇంతకీ మీరు షిరిడి ఒకసారైనా విజిట్ చేశారో లేదో ఒకసారి కామెంట్ చేసి మన ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అని చెప్పి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.